తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ రాజానగరంలో కూటమి నుంచి జనసేన పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఆయనకు బలమైన మద్దతు ఉందన్నారు. తాను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా రాలేదన్న పురంధరేశ్వరి తాను ఇక్కడికి రాజానగరం ఆడపడుచుగా వచ్చానని వెల్లడించారు. ఈ సమావేశంలో కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనందరం ముందుకెళ్దాం. ఇంకా బొట్టు వెంకటరమణ చౌదరి గారు నేనైతే యుద్ధం చేయడానికి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి యుద్ధం చేయడానికి కృష్ణార్జునులకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని మీ అందరికీ ఎల్లుండ సాయంత్రం 5 గంటలకి కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు వారానికి అంటున్నారు. అధ్యక్షుడు ఒక రకంగా చెప్పాలంటే మా బిడ్డ వయసు ఉన్నటువంటి వారు బొడ్డు చౌదరి గారికి, అదేవిధంగా మా కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండి కేవలం పార్టీకి మాత్రమే కాకుండా మాకు కూడా అప్పుడప్పుడు సూచన చేసేటువంటి పెద్దలు చిట్టూరు రవీంద్ర గారికి, పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా రాజానగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి నిలబడినటువంటి సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దత్తు గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లా జరిగినందుకు చింతిస్తూనే ఎందుకు జరిగింది అని ఒక్కసారి మా కార్యకర్తల మనోవేదనని మీకు ఒకసారి వివరించదలుచుకున్నాం. రాజానగరం నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా అత్యంత బలమైన కేడర్ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు. స్వతహాగానే పార్టీ అంత బలంగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మా కార్యకర్తలు చెప్తూ ఉంటా, రాజకీయాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. రాజకీయాలంటే ఎమోషన్స్ ఉంటాయి, రాజకీయాలంటే ఈగో ఉంటుంది. వీటన్నిటినీ సమానంగా మేనేజ్ చేసుకుని వెళ్ళినప్పుడే మనం పైకి రాగలుగుతామని, మనం సక్సెస్ అవ్వగలుగుతామని. అయితే మొన్న మా ఎమోషన్స్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాకు ఎమోషన్స్ కూడా ఎక్కువయ్యాయి. రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ లేదు అనే ఆవేదన మా కార్యకర్తలందరిలో ఉందండి. అయితే ఒక ఫ్లెక్స్ పైన ఫోటో లేదనేది చాలా చిన్న అంశం కావచ్చు, కానీ కనుక ఈ మనోవేదన ఉంది కాబట్టి అది ఎలాగా ఉప్పొంగి పెద్దదైంది. దయచేసి మమ్మల్ని అందరినీ మన్నించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.